ఎవరికైనా తాను అన్స్టాపబుల్ అన్నారు బాలయ్య. కాకినాడలో వేగా జ్యువెలరీ షోరూమ్ ని ప్రారంభించారు ఆయన. హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెండి తెరపై మోక్షజ్ఞ ఎంట్రీ, స్వీయ దర్శకత్వం, బంగారం ధరలు, బ్రాండింగ్, కాకినాడ పోర్ట్లో రైస్ మాఫియాపై సినిమా, ఇలాంటి డిఫరెంట్ టాపిక్స్ పై తన అభిప్రాయాలన్నీ కూడా మీడియాతో పంచుకున్నారు బాలయ్య. గోదావరిల అభిమానం, వెటకారం పైన కూడా బాలయ్య స్పందించారు. ఇప్పుడు బంగారం అన్నది ఇప్పుడు స్కీమ్స్ ఉంటాయమ్మా, ప్రభుత్వ స్కీమ్స్ ఉంటాయి, దానికి అంత సంబంధం ఉండదు. స్కీమ్స్ అన్నది ఏంటంటే పేద ప్రజలకి వాళ్ళకి మనకి ప్రభుత్వం ఇచ్చే వాళ్ళకి అతి తక్కువ వాళ్ళ ఇన్సెంటివ్స్ ఇవ్వడం. వాళ్ళకి బంగారం అన్నది జనరల్గా కేంద్ర ప్రభుత్వం యొక్క దీన్ని వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది. అది వేరే సబ్జెక్ట్ టోటల్గా. దానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం విధానాలకి సంబంధం ఉండదు. చూడడానికి నాజుగ్గా ఎలా అందంగా ఉండాలి అన్నది ఒక యువతరంలో చూస్తున్నాం మనం. దానికి సంయుక్త మేనన్ గారు సంయుక్త మేనన్ గారు అన్నారు ఏమన్నా ఉండాలంటే ఉండాలి. గోదావరి జిల్లా అంటే వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమన్నా గుండె బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళలో ఉందనుకుంటే గోదావరి నీళ్ళలో. అలాగే వెటకారం, అదే ఇక్కడ పుట్టుంటుంది వెటకారం అన్న పదానికి అర్థం. మా మామగారు ఆయన ఉన్నప్పుడు కూడా ఎంతో ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టడి చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞత.